వెల్కమ్ బ్యాక్. మహాశివరాత్రి సందర్భంగా అపర కైలాసం శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటు చూసినా భక్తులతో శ్రీశైలం కొండ జనసందోహంగా మారింది. శివనామ స్మరణతో మారుమోగుతోంది. మహాశివరాత్రి సందర్భంగా అపర కైలాసం శ్రీశైల పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశైల మల్లన్న దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రేపు శివరాత్రి సందర్భంగా ఏర్పాట్లకు సంబంధించి వివరాలు మనకు శ్యామ్ అందిస్తారు. శ్యామ్, ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అమరానందుకున్నాయి. ముఖ్యంగా మార్చి 1వ తారీఖు నుంచి 11 వరకు అంటే 11 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం దేవస్థాన యంత్రాంగం, ప్రభుత్వ తరపు నుంచి అధికారులు పెద్ద ఎత్తున ఈ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేశారు. మార్చి 1వ తారీఖున ఉదయం 5 గంటల నిమిషాలకు ఈ బ్రహ్మోత్సవాలకు యాగశాల ప్రవేశంతో ఈ ప్రారంభించారు. అయితే అదే రోజు సాయంత్రం ధ్వజ పటావిష్కరణ చేశారు. సకల దేవతలను ఆహ్వానిస్తూ ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని పూజాధికారులు నిర్వహించి ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. అదేవిధంగా 1వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు జరిగే బ్రహ్మోత్సవాలు ఈ వాహన సేవలతో పాటు వివిధ ప్రత్యేక పూజలు కూడా ఈ దేవస్థానం యంత్రాంగం నిర్వహించింది. ముఖ్యంగా ఈ కాలినడకల ముఖ్యంగా వెంకటాపురము, అదేవిధంగా శ్రీశైలం నుంచి వరకు అంటే నాగలోటి, చెరువు, అదేవిధంగా భీమనకొల్ల నుంచి కైలాస ద్వారం నుంచి అదేవిధంగా సాక్షి గణపతి శ్రీశైలానికి వేల సంఖ్యలో భక్తులు కాలినడకన వచ్చి చేరుతున్నారు. ముఖ్యంగా ఎండను కూడా దీన్ని గమనించకుండా అదేవిధంగా చిన్నపిల్లలతో చంటిపిల్లల తల్లులతో సైతము శ్రీశైల క్షేత్రానికి భక్తి శ్రద్ధలతో ఇక్కడ భక్తులు చేరుకుంటున్నారు. ముఖ్యంగా వచ్చే భక్తులకు ముఖ్యంగా అధికారులు కానీ శ్రీశైల దేవస్థానం ఈవో పెద్దిరాజు గారి పెద్ద ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా శివరాత్రి వచ్చే భక్తులకు సపరేట్ గా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ముఖ్యంగా శివస్వాములు మాలధారణ చేసే వాళ్ళకి ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసి డైరెక్ట్ గా శివలింగం దగ్గరకు వచ్చే విధంగా చేశారు. అయితే ముఖ్యంగా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు శివస్వాములకు ప్రత్యేక ఒక క్యూ లైన్ చేసి ఏర్పాటు చేసి వాళ్ళకు స్పర్శ దర్శనాలు కూడా చేయడం ఒక మంచి భాగ్యంగా అయితే